అలుగాములో కూర్చొని పాలు తాగుతున్నారు. ఏమో అలుగాములో కూర్చొని ఏం చేస్తారు? మాటలు బాగా నేర్చినావు కానీ ఈరోజు పనికి పోలే పోయినా ఆరు పోయి ఆ శతం పోయి నిప్పెట్టి వచ్చిన అది కాదని ఏంటి చెత్త కుప్పకి నిప్పంటించావా? అబ్బా ఇందాక నుంచి అదేనా ఒకటే కంపు కొడుతుంది. చెత్త కుప్పకి నిప్పంటించకూడదురా, దాని వల్ల క్యాన్సర్లు వస్తాయి. మన ఇంటి ముందు ట్రైన్ ఊడిపోయింది ఎవరు తీయాలా అన్నమే? మున్సిపాలిటీ వర్కర్స్ అంటే పట్టణాల్లో మాత్రమే ఉంటారు కదా, పల్లెటూరులలో ఉంటారా? మరి అక్కడ ఎవరు తీస్తారు? మరి మనం ఎందుకు తీసుకోవద్దు? మనం ఎందుకు తీసుకోవద్దు? పల్లెటూరు వాళ్ళకి తెలుసు మనమే తీసేసుకోవాలని. మరి మనం ఎందుకు తీసుకోవద్దు? పట్టణాల్లో ఉప్పు పూసుకుంటే తప్ప రోడ్డు మీద పరిస్థితి. ఏం చెత్త మనుషులే మీరు. మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? చెత్త వెత్తరా? మీ మీద కంప్లైంట్ ఇస్తా. ఓ పెద్ద మనిషి ఏంటది? ఏంది రోడ్డు మీదనా? నా ఇష్టం. మరి మా మీద కంప్లైంట్ ఇస్తా అంటే మరి మీరు చక్కగా ఓడవట్లేదు. ఓ పెద్ద మనిషి 2 రోజుల క్రితం మీరు తిన్న బిర్యానీ ప్యాకెట్ యాడేష్ లో యాదికుందా? యాదికి వచ్చిందా? నేనేమే చూపించమంటారా? వద్దు. ఏంటి ఇప్పుడు? రోడ్డు గవర్నమెంట్ది, విసురుకునే హక్కు నాకుంది. తీయాల్సిన బాధ్యత మీకుందా లేదా? ఉంది సార్, మేము తీస్తాం. కానీ ఎట్ట పడితే అట్ట చెత్త ఎట్ట సార్ వేసేది? ఇగో చూడమ్మా, నీతో ఏదో చిన్న ప్యాకెట్ తీసా, దానికి ఏంది నీ లొల్లి? చిన్న ప్యాకెట్ కానీ అందరూ రోడ్ల మీద వేస్తే ఎట్టా సార్ వేసేది? మేము కూడా మనుషులమేగా. మీ పరిసరాల మీద మీకు అవగాహన లేకపోతే ఎట్టా సారు? ఇగో చూడమ్మా, నీతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీతులు చెప్పడం లేదు సారు, నిజాలు చెప్తున్నాం. ఉన్న మాటే చెప్తున్నాం. అయినా మీరు వేసే చెత్త కవర్ల వల్ల ఎన్ని మూగజీవులు చనిపోతున్నాయో తెలుసా? మీరంతా తినేసి ప్లాస్టిక్ కవర్లో కట్టేసి రోడ్డు మీద విసురుతుంటే అవి ఆవులు గేదెలు తిని అది అరగగా చనిపోతున్నాయి. మన పశు సంపదల వల్ల మన పశు సంపదను మనమే చంపుకుంటున్నాం. అంతేకాకుండా ఆ చెత్త కుళ్ళిపోయి దానిలో నుంచి ఈగలు దోమలు వృద్ధి చెంది మనం తినే ఆహారాల మీద వాలి మన పిల్లల్ని కుట్టి డెంగ్యూ కలరా మలేరియా ఇలాంటి రోగాలు కూడా వస్తున్నాయి. మీరు వేసిన కవర్ వల్లనే సార్. మీరంటే మీరు కాదు, మీకు దాకా చాలా మంది వేస్తున్నారు రోడ్ల మీద. అందుకని మీరు ఆ చెత్తను రోడ్డు మీద వేయకుండా ఒక డబ్బాలో తడి చెత్త ఒక డబ్బాలో పొడి చెత్త చేసి మాకిస్తే మేము తీసుకెళ్ళి జీ అభిషేక్ 7th క్లాస్ చదువుతున్నావు. ఈరోజు కార్యక్రమం వల్ల నీకు ఏమర్థమైంది? ఈరోజు కార్యక్రమం వల్ల తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి వాళ్ళు చెత్త తీసుకునే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు తీసుకొని రసాయనాలకు ఉపయోగిస్తారు, ఇంకా ఇతర పనులకు ఉపయోగిస్తారు. అలాగే మనం విసర్జన కోసం బయటికి వెళ్ళకుండా ఒక బాత్రూమ్ కట్టించుకుని అందులోకే వెళ్ళాలి, మరుగుదొడ్డి కట్టించుకుని అందులోకే వెళ్ళాలి. ఇంకా లేని వాళ్ళకి ప్రభుత్వం ఇప్పుడు గ్రామ జ్యోతి లాగా అందిస్తుంది. దీనివల్ల నువ్వేం తెలుసుకున్నావు? నువ్వేం చేయగలుగుతావు? ఇప్పుడు స్కూల్లో చెప్పినావు కదా. దీనివల్ల మనం ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఇతరులకు జబ్బులు రాకుండా మీ ఇంటి చుట్టుపక్కల ఏరియాలో ఎంతమందికి చెప్పగలుగుతావు? ఇలాగని చెప్తావు, మార్చుతావు. అమ్మ నాన్నలతో సహా అందరికి చెప్తా, వీడియో తీయాలని అంతా చెప్తావు. తప్పకుండా గట్టి చెప్పు.
ఈరోజు కార్యక్రమం వల్ల ఈ కార్యక్రమాన్ని మీకు ఏం అర్థమైంది? కార్యక్రమంలో ఈ కార్యక్రమం వల్ల తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయాలని అర్థమైంది. తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి పారిశుద్ధ కార్యక్రమం వచ్చినప్పుడు వాళ్ళకి అందజేయాలి. వాళ్ళకు ఎరువులకి ఇతర అవసరాలకు వాడతారు. ఇంట్లో మరుగుదొడ్లు పెట్టించుకోవాలి. బయటకు వెళ్ళకూడదు. బయటకు వెళ్ళడం వలన చాలా వరకు జబ్బులు వస్తాయి. నువ్వు ఎంతవరకు ఈ కార్యక్రమం చూసిన తర్వాత నువ్వు ఎంతవరకు కృషి చేయగలుగుతావు? చెప్పగలుగుతావు. అందరినీ మారుస్తావు. వెరీ గుడ్. సార్ చెప్పమ్మా, నీ పేరు చెప్పు. జరిగిన ఈ కార్యక్రమంలో నేను మన చుట్టుపక్కల ఉండే మన పరిసరాల్లో ఉండే చెత్తను రెండు రకాలు, అవి తడి చెత్త పొడి చెత్త. పొడి చెత్త ఈ రెండింటిని మనం తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మన ఇంటి దగ్గర వచ్చే పారిశుద్ధ కార్మికులకు ఇస్తే వాళ్ళు తడి చెత్తను సేంద్రియ ఎరువుల, బయోగ్యాస్గా మరియు కరెంట్ తయారు చేస్తారు. పొడి చెత్తను రీసైక్లింగ్ చేసి ఆ వస్తువును మనకు రీసైక్లింగ్ చేసి మనకు వాటిని తిరిగిస్తారు. అలాగే పట్టణంలో మరుగుదొడ్లు లేని వరకు మరుగుదొడ్లు కట్టుకునేసి దాంట్లోకి వెళ్ళాలనేసి ప్రభుత్వం తెలుసుకున్నాను. మరియు అలాగే డబ్బులు లేవనేసి ఎంతమంది బాధపడుతున్నారు. మరుగుదొడ్లు లేవని మన ప్రభుత్వం దానికోసం గ్రామ దీపిక అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చి మరుగుదొడ్లను కట్టిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా నేను మా కార్మికులందరికీ దీని గురించి తెలియజేయాలని కోరుకుంటున్నాను. నా అంత కృషి నేను చేసుకుంటాను. నా పేరు తెలియజేస్తే నేను 9th క్లాస్ చదువుకుంటున్నాను. నా పేరు టిస్సాని. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు కార్యక్రమంలో తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అలా చేయడం వల్ల తడి చెత్త వల్ల అనేక ఎరువులను, బయోగ్యాస్ను, కరెంటును తయారు చేస్తారు. పొడి చెత్త వల్ల ఇచ్చిన వస్తువులను అదేవిధంగా తయారు చేస్తారు. ఇలా చేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. అలాగే మరుగుదొడ్లు బయట మల విసర్జన చేయకూడదు. లెట్రిన్లకు వెళ్ళాలి. చాలా మంది లెట్రిన్లు లేక బాధపడుతున్నారు. అందరూ తప్పకుండా బయట మల విసర్జన చేయకూడదు. లెట్రిన్లోకి వెళ్ళాలి. చాలా మంది లెట్రిన్ లేక బాధపడుతున్నారు. ప్రభుత్వం వీళ్ళకు లెట్రిన్ కట్టించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం వల్ల నేను మా ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తాను. ఇలా చుట్టుప్రక్కల చెత్త వేయకూడదు. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయాలి. గ్రామ పంచాయతీ వాళ్ళకు ఇవ్వాలి అని చెప్తాను. తడి చెత్త పొడి చెత్తను మనం మున్సిపాలిటీ వాళ్ళు డబ్బింగ్ హ్యాండ్ తీసుకెళ్ళి తడి చెత్తనేమో రీసైక్లింగ్ చేసి పంట పొలాలకు ఎరువును అందిస్తారు. పొడి చెత్తను రీసైక్లింగ్ చేసి మనకి గ్లాసులు, ఇతర వస్తువులు తయారు చేసి అందిస్తారు. అలాగే మనం ఉపయోగించుకుంటాం. అందువలన మన డబ్బు రాకుండా మనం కూడా ఎంతో వాళ్ళు ఇస్తారు. మనమే చేసేదానికోకుండా మనం కూడా ఒక వంతు సహాయం చేసి వాళ్ళకి చెత్తను అందిస్తే వాళ్ళు కూడా ఎంతో చేసినట్టు మనం కూడా కృషి చేస్తున్నట్టు. అందుకే ఈ కార్యక్రమం వాళ్ళని అందరికి తెలియజేస్తున్నాం. మా కాలేజీలో అందరికి తెలియజేస్తున్నామని కోరుకుంటున్నాం. వెరీ గుడ్.
బండి బయలుదేరా ఆకుపచ్చ రంగురా ఓ పాడి పంటల గుర్తురా రండి ఓ బాలలార జెండా ఎగురవేయ మన బండి బయలుదేరా జెండా ఎగురవేయ మన బండి బయలుదేరా మూడు రంగుల జెండరా ఓ ముచ్చటైన జెండరా రండి ఓ బాలలార జెండా ఎగురవేయ మన బండి బయలుదేరా జెండా ఎగురవేయ మన బండి బయలుదేరా రింగు రింగుల సాగిపోవు రంగు రంగుల జెండా ఓ రంగు రంగుల జెండా రండి ఓ బాలలార జెండా ఎగురవేయ మన బండి బయలుదేరా జెండా ఎగురవేయ మన బండి బయలుదేరా కామాక్షుల నిలమాయే నీ నాడ పిల్లగా జన్మమెత్తుతా మరో శాపమాయే అమ్మాయి కళాశాల కామాక్షుల నిలమాయే నీ నాడ పిల్లగా జన్మమెత్తుతా మరో శాపమాయే గర్భదాతి అడుగు బయట పెడితే గుండెల్ల జల్లుమాయే నా అన్న లాంటి అన్న కుర్రాళ్ళు నీ చెంగ చూstiరాయే అమ్మాయి కళాశాల కామాక్షుల నిలమాయే నీ నాడు పిల్లగా జన్మమెత్తుతా మరో శాపమాయే గడవ దాటి అడుగు బయట పెడితే గుండెల్లో జల్లుమాయే నా అన్న లాంటి అన్న కుర్రాళ్ళు నీ చెంగ చూstiరాయే ప్రేమించారని ఒకరు మనసిచ్చారని ఒకరు ప్రేమించారని ఒకరు మనసిచ్చారని ఒకరు అమ్మాయి కళాశాల కామాక్షుల నిలమాయే నీ నాడ పిల్లగా జన్మమెత్తుతా మరో శాపమాయే దేశం మనది హిమాలయాలకు నిలయమిది ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల హృదయంతో మెలగాలి ప్రేమ పతాకం చేతకొని ప్రగతి పదంలో పయనిద్దాం త్యాగ శక్తి మన మహాయుధంగా దేశ శత్రువులను ఎదురిద్దాం విశాల భారతదేశం మనది హిమాలయాలకు నిలయమిది రైతు వ్యాపారి చేయి చేయి కలపాలి పల్లె పట్నం ఏకంగా ప్రగతి పదంలో కదలాలి విశాల భారతదేశం మనది హిమాలయాలకు భారతీయులం అందరం భారతదేశం సుందరం విశాల భారతదేశం మనది హిమాలయాలకు నిలయమిది ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల హృదయంతో భూతాద్రిపాప్రమదనాథ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ సదా సుప్రభాత మహాపాపనాశ సదా సుప్రభాత మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయా చూపవేమి నమో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ నమో